మోటార్‌వే మీదయితే ఆ వ్యూ రియల్లీ వర్త్ ఫర్ వాకింగ్ అనిపిస్తుంది. ఉన్న ఎవరూ పట్టించుకోరు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. నేనే తీటగాడిని అనుకుంటే నాకంటే తీటగాడిలా ఉన్నాడు. అగ్రికల్చరల్ యాక్టివిటీసు నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం యూకేలో నేచురల్‌గా సముద్రంలో ఫార్మ్ అయిన ఒక ఆర్చ్ దగ్గర ఉన్న బీచ్‌కి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందనుకుంటున్నా. యూకేలో సౌత్ ఇంగ్లాండ్‌లో ఉన్న 185 కిలోమీటర్ల ఈ సముద్ర తీరాన్ని జురాసిక్ కోస్ట్ అని అంటారు. వీటిలో ఫేమస్ అయిన ప్లేసే ఈ డడ్డల్ డోర్. మేము ఉండే సిటీ నుంచి 2 అవర్స్ జర్నీ ఉంటుంది. యూజువల్‌గా మోటార్‌వే మీదయితే 1 అవర్‌లో వెళ్ళిపోతాం. కానీ మేము విలేజ్ రోడ్స్‌లో నుంచి నేచర్‌ని షూట్ చేసుకుంటూ స్లోగా వచ్చాం. కార్ పార్క్ నుంచి డడల్ డోర్‌కి డైరెక్ట్‌గా కారు వెళ్ళదు. ఇక్కడి నుంచి కొంచెం వాకింగ్ ఉంటుంది. ఈరోజు కార్ పార్క్ బాగా ఫుల్ అయిపోయింది. యూకేలో ఇప్పుడు పీక్ సమ్మర్. అదీ కాక పిల్లలకి హాలిడేస్ కూడా. అందుకే ఇంత రష్ ఉంది. స్లోగా వాకింగ్ స్టార్ట్ చేశాం. ఇక మొదలెడదామా? ఈ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కొన్ని హిల్స్‌ని దాటుకొని వెళ్ళాలి కిందకి. 45 మినిట్స్ టైం పడుతుంది. నేను ఫస్ట్ టైమ్ 2020లో వచ్చినప్పుడు ట్రెక్కింగ్ పాత్ వేరే ఉండేది. ఇప్పుడు అది క్లోజ్ చేశారనుకుంటా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళినట్లు చూడండి ఇంకా ఎంతమంది వస్తూనే ఉన్నారు. వాకింగ్ పాత్‌లో జస్ట్ నార్మల్‌గా కంట్రీ సైడ్ లాగా కనిపిస్తుంది. హాఫ్ వే రీచ్ అయ్యేప్పటికి స్లోగా బీచ్ సైడ్ అప్రోచ్ అయ్యే కొద్దీ సీ వ్యూ కనిపించడం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైమ్ డడలోర్ కనిపించినప్పుడు ఆ వ్యూ రియల్లీ వర్త్ ఫర్ వాకింగ్ అనిపిస్తుంది. చూడండి ఆ వ్యూ ఎంత బావుందో. ఎస్పెషల్లీ వెదర్ సన్నీగా ఉంటే బ్లూ సీ అండ్ వైట్‌గా ఉన్న హిల్స్ ఆ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ జెయింట్ ఆర్చ్ నేచురల్‌గా సముద్ర తీరం కోతకు గురయ్యి ఒకప్పుడు రాయిలాగా ఉన్న ఈ ప్లేస్ వేల సంవత్సరాల తర్వాత ఇలా ఆర్చ్ లాగా తయారైందంట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ డడల్ డోర్ ఉన్న ఈ ఎంటైర్ ఏరియా లూల్వర్త్ ఎస్టేట్ అనే ఒక ప్రైవేట్ ఎస్టేట్‌లో ఒక పార్ట్. ఈ ఎస్టేట్ ఆల్మోస్ట్ 1200 ఎకరాల్లో ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఈ ల్యాండ్ ప్రైవేట్‌లీ ఓన్డ్ అయినా గాని ఈ బీచ్‌ని అండ్ కోస్టల్ లైన్‌ని పబ్లిక్ విజిటర్స్‌కి ఎంజాయ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఈ డడల్ డోర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ల్యాండ్ మార్క్ ఇన్ ద యూకే. చూడండి కపుల్స్ ఫోటోస్ ఎలా దిగుతున్నారో. ఇక్కడి నుంచి పైకి ఎంట్రీ లేదు. ఈ పాత్ డైరెక్ట్‌గా ఆ ఆర్చ్ దగ్గరకు వెళ్తుంది. అండ్ నేచురల్‌గా ఫార్మ్ అయిన ఈ స్టోన్ టాప్ మీద ఎక్కడానికి లేదు. మోర్ ఓవర్ ఇక్కడ కొన్ని సూసైడ్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ సమ్ మోర్ రీజన్స్ వల్ల అలౌ చేయరు. స్టిల్ తీటగాళ్ళు ఎక్కుతూనే ఉంటారు. మొత్తానికి బీచ్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇక్కడికి వచ్చాక ఇంతమందిని సడెన్‌గా చూస్తుంటే బీచ్‌లోంచి ఆ ఆర్చ్‌ని చూస్తుంటే చాలా మ్యాసివ్‌గా ఉంది. దీనిని యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిస్ట్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీన్ని 2001 డిసెంబర్‌లో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డిక్లేర్ చేశారు. సుమారుగా ఈ ఆర్చ్ ఏజ్ 10,000 సంవత్సరాల వరకు ఉండొచ్చంట. బీచ్ నుంచి చూస్తే ఒక సైడ్ మ్యాసివ్ లైమ్‌స్టోన్ క్లిఫ్స్, మిడిల్‌లో ఈ ఆర్చ్ అండ్ వెనకాల ఓపెన్ సీ చాలా బావుంది. కెమెరాలో చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశాను. కానీ హానెస్ట్‌లీ చెప్పాలంటే ఈ వీడియోలో చూడటం కన్నా రియల్‌గా చూస్తే ఇంకా చాలా అనిపిస్తది. యూకేలో ఆల్మోస్ట్ 8 మంత్స్ వరకు వర్షాలు, చలి ఉండటం వల్ల జనాలు పెద్దగా ఔట్ సైడ్‌కి వెళ్లరు. ఒక్క సమ్మర్‌లోనే హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. ఈ 4 మంత్స్ వెదర్ బావుంటుంది కాబట్టి. మేము బీచ్‌లోకి వచ్చింది ఆ వైపు నుంచే. సమ్మర్‌లో జనాలు సన్ బాత్ చేస్తూ, స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. నేను కూడా కొంచెం సేపు వచ్చిరాని స్విమ్మింగ్‌తో స్విమ్ చేశాను. 2020లో ఫస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు స్విమ్ చేయాలంటే భయం వేసేది. ఎవరు ఏమనుకుంటారో అని. కానీ టైం గడిచే కొద్దీ రియలైజ్ అయిందేంటంటే, ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. నేనే తీటగాడిని అనుకుంటే నాకంటే తీటగాడిలా ఉన్నాడు. పైనుంచి నో ఎంట్రీ బోర్డ్ పెట్టారని కింద నుంచి ఎంటర్ అవుదామని ట్రై చేస్తున్నాడు చూడండి. 'బాహుబలి' మూవీలో ప్రభాస్ అన్నలాగా. మొత్తానికి బీచ్‌లో 2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి చిల్ అయ్యి స్లోగా రిటర్న్ అయ్యాం. చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు. టైం 5:30 అవుతున్నా కానీ యూకేలో డేలైట్ సేవింగ్ వల్ల సన్‌సెట్ అయ్యేటప్పటికి 8, 9 అవుతుంది నైట్. దిగడం కంటే ఎక్కడమే పెద్ద టాస్క్ లాగా అనిపించింది. మొత్తానికి పైకి వచ్చి ఇక్కడ ఉన్న మొబైల్ కేఫ్‌లో ఈ ఎండకి చల్లగా ఒక ఐస్ క్రీమ్ పడితే బావుంటదని ఒక ఐస్ క్రీమ్ తీసుకొని డడల్ డోర్‌కి బాయ్ చెప్పి స్లోగా రిటర్న్ అయ్యాం. దారి మధ్యలో మాకో గెస్ట్ తగిలాడు. ఎవరో అనుకుంటున్నారా? ఈ గుర్రం బాబాయే. "ఇక్కడేం చేస్తున్నావు గుర్రం బాబాయ్" అని అడిగా. "నీకెందుకు తమ్ముడు? నేను వచ్చే పోయాళ్ళని లెక్కేసుకుంటున్నా. నువ్వు వెళ్లి నీ పని చూసుకో తమ్ముడు" అన్నాడు. వాడితో మనకెందుకులే అని స్లోగా యూకే విలేజెస్‌లోంచి డ్రైవ్ చేస్తూ మంచిగా అన్ని లొకేషన్స్‌ని షూట్ చేస్తూ ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఈ కొండల్లోంచి కార్ డ్రైవ్ చేస్తూ యూకే పల్లెటూరుల్లో వెళ్తుంటే మన ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది. కంట్రీ రోడ్సు, పక్కన అగ్రికల్చరల్ యాక్టివిటీసు చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను. ఏమైనా తప్పులుంటే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తే ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. మరో కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుస్తాను. హావ్ ఎ గుడ్ డే.